30వ అధ్యాయం 87వ సర్గ. గుహుడి మాటలకు దుఃఖపడ్డ భరతుడు. గుహుడి మాటలు విన్న భరతుడు ఉస్సురుమంటూ శోకించి మూర్ఛిపోయి నిలబడ్డాడు. ప్రక్కనే ఉన్న శత్రుఘ్నుడు ఆయన్ను పట్టుకుని దుఃఖంతో రోదించాడు. భరతుడు పడిపోయాడని విన్న తల్లులు అక్కడికి వచ్చి కొడుకును చూసి ఏడుస్తుంటే కౌసల్య, తండ్రి భరత, నీ దేహంలో శ్రీరామ విరహ వేదన అనే రోగం లేదు కదా. ఈ వంశం నీ స్వాధీనంలో ఉంది. నువ్వు చనిపోతే శత్రుఘ్నుడు మరణిస్తాడు. ఈ వార్త శ్రీరామ లక్ష్మణులు వింటే వారు చనిపోతారు. కాబట్టి నీతో వంశం నిలిచి ఉంది. మా జీవితం ప్రాణం నువ్వే. నిన్ను చూస్తే శ్రీరాముడు అయోధ్యకు తిరిగి వస్తాడు. ఆయన వస్తే మేము బతుకుతాం. నువ్వు చనిపోతే ఆయన రాడు. నువ్వు శ్రీరాముడు లేకుండా మేము ఎలా బతుకుతాం? తండ్రి స్వర్గానికి పోయినా, శ్రీరాముడు అడవులకు పోయినా నువ్వు శ్రీరాముడిని పిలుచుకొస్తావని ఆశతో నిన్ను చూసుకుంటూ ప్రాణాలతో ఉన్నాం. ఏదైనా అశుభ వార్త విన్నావా? ఎందుకు ఇలా ఏడుస్తున్నావు? శ్రీరాముడి దగ్గరకు పోతున్నాం కదా. మమ్మల్ని ఓదార్చవలసిన వాడివి. నువ్వే ఇలా ఏడుస్తుంటే మాకేం గతి అని అన్నది. కౌసల్య మాటలు విన్న భరతుడు గాఢ మూర్ఛ నుంచి లేచి స్మృతి తెచ్చుకుని కౌసల్యని ఓదార్చి గుహుడితో మాట్లాడాడు. మిత్రుడా, ఆనాటి రాత్రి మా అన్న భూమి మీద ఎక్కడ పడుకున్నాడు? సుకుమారి వదిన ఎక్కడ పడుకుంది? లక్ష్మణుడు ఎక్కడ కాపలా కాశాడు? వారేం తిన్నారు? దేని మీద పడుకున్నారు? చెప్పవయ్యా అని భరతుడు అడగ్గా గుహుడు శ్రీరాముడి చరిత్రంతా సర్వం జరిగినట్లే చెప్పసాగాడు. అనేక విధాలైన కమ్మని పండ్లు, అన్నం, పానీయాలు నేను తీసుకుని పోయినా దయతో మంచి మాటలతో ఆదరించాడు గాని క్షత్రియ ధర్మం ప్రకారం ఒక్క దాని మీద కూడా వేలేసి అంగీకార సూచనగా ముట్టినవాడు కాదు. అయ్యా మిత్రమా, క్షత్రియులమైన మాకు స్వార్జితం ఉత్తమం గాని దత్తం కాదు. నువ్వు తెచ్చి ఇచ్చింది ఆతిథ్యం కాదు, కానుక కాదు. కాబట్టి నేను తీసుకోకూడదు, తెచ్చిన అని స్వధర్మంలో పుణ్యకార్యంలో మనసున్న శ్రీరాముడు మంచి మాటలు చెప్పి నేను ఇచ్చిన వస్తువులన్నింటినీ మరలా పంపాడు. నేను ఇచ్చినవన్నీ పంపిన తర్వాత లక్ష్మణుడు తెచ్చిన నిర్మల జలాన్ని సీతతో కలిసి తాగి ఉపవాసం చేశాడు. తాను తాగగా మిగిలిన జలం తమ్ముడు లక్ష్మణుడికి ఇవ్వగా ఆయన కూడా తాగాడు. ఆ తర్వాత ఆ ముగ్గురు సంధ్యాకాలంలో చేయాల్సిన దేవ పూజలను, సంధ్యావందనాన్ని మౌనంగా కానిచ్చారు. తర్వాత లక్ష్మణుడు దర్భలతో పడక ఏర్పాటు చేశాడు. ఆ పడక మీద శ్రీరామచంద్రుడు సీతతో పడుకున్నాడు. లక్ష్మణుడు శ్రీరాముడి పాదాలను కడిగి సీత దగ్గర నీరుంచి సమీపంలో ఉండకుండా కొంచెం దూరం పోయి నిల్చున్నాడు. తోలు కవచాలను చేతికి తుడుక్కుని పదునైన బాణాలతో నిండిన పొదులను, పెద్ద వింటిని ధరించి హెచ్చరికగా రాత్రంతా తిరుగుతూ రక్షించాడు. నేను కూడా విల్లు బాణాలు ధరించి ఆయన వెనకే ఉన్నాను. నేనెందుకు ధరించానంటే నీలాగా శ్రీరాముడికి లక్ష్మణుడు సవతి కొడుకే. ఒక సవతి కొడుకు శ్రీరాముడిని ఊరు వెడలు కొట్టాడు. ఈ తమ్ముడు ఏం చేస్తాడు అని భయంతో విల్లు బాణాలు ధరించి ఆయన వెనకే ఉన్నాను. ఇలా మేమందరం శ్రీరాముడిని కాపలా కాశాం. 88వ సర్గ. ఇలా గుహుడు చెప్పగా అంతా విని భరతుడు శ్రీరాముడు పడుకున్న స్థలాన్ని చూసి చింతలో మునిగిపోయాడు. ఆ తర్వాత ఇలా అనసాగాడు. తల్లులారా, చూశారా? ఆ రోజు రాత్రి శ్రీరామచంద్రుడు ఈ ముళ్ళ దర్భశయ్య మీద ఇదే ప్రదేశంలో కళ్ళు మూసుకుని నిద్రపోయాట. అదిగో చూశారా? శరీరం రాసుకున్న నలిగిన గుర్తులు. నేనేమని ఈ విపరీతం చెప్పాలి? అసమానమైన కీర్తివంతుడు, దశరథుడు లాంటి మహారాజు కుమారుడు, ప్రపంచమంతా స్తోత్రం చేసే మనసున్నవాడు, సద్వంశంలో పుట్టినవాడు, విశేష పరాక్రమవంతుడు, జగమంతా పాలించేవాడు శ్రీరాముడు. కృష్ణాజనం మీద పడుకోవాల్సిన వాడు ఎక్కడ పడుకున్నాడో చూశారా? సర్వజన గర్హ్యుడు, నిరుపేద కుమారుడు, నలుగురు బుద్ధి లేదని పిలిపించుకునేవాడు, నీచ వంశంలో పుట్టినవాడు, కేవలం నీచ సేవకుడు, ముళ్ళలో పడుకోవడానికి అలవాటున్నవాడు పడుకోవలసిన ఈ దర్భశయ్యల మీద దేహాన్ని ఉంచి పడుకున్నాడు కదా. రాజుల ఇండ్లలో మెడల మీద తిరగాల్సిన రాజు చెట్టు నీడలో పడుకున్నాడు. ఉద్యానవనాలలో బంగారమయమైన ప్రదేశాల్లో ఉండేవాడు కఠినమైన భూమి మీద తిరిగాడు. మలయ పర్వతం నుండి వచ్చే కమ్మని చల్లగాలి పీల్చుకుంటూ జిగుళ్ల పానుపు మీద పడుకోవాల్సిన భాగ్యశాలి దర్భశయ్యల మీద నా పడుకుంది. మంగళ వాద్యాల మధ్య నిద్ర మేల్కొనవలసిన రాజు నక్క కూతల ధ్వనులకు నిద్రలేవాలా? పెంపుడు చిలకల మాటలు వినే మహారాజు భయంకర మృగాల కఠిన ధ్వనులు ఎలా విన్నాడో, వేలాది మంది కొలుస్తూ ఉండే ప్రభు ఒంటరిగా ఇక్కడ ఎలా ఉన్నాడో కదా. గులకరాళ్ల నేల నీకు, రామచంద్ర, బంగారు బెండిమయమైన మేడ అయిందా? ఒరుసుకుని వాతిలి పడేసే దర్భల రాశి అన్నా, నీకు అందమైన హంసతూలిక తల్పమైందా? చెట్టు కొమ్మలు నీకు సోదరా దోమతెరలయ్యాయా? హూరుగా వీచే గాలి ఓ విభూ వయసు సుందరీమణులు వీచే వింజామరలయ్యాయా? కఠినమైన కాకె కూతలు వందిమాగతుల స్తోత్రాలు, సంగీత వాద్యధ్వనులు అయ్యాయా? ఒకదానిని చూసి నా మనసు మోహంతో మోసపోయి వేరొకటిగా భావిస్తున్నది. అలా కాకపోతే ఇలాంటి విపరీత సత్యం ఇంకోటి ఉంటుందా
ఇలా తోచడానికి కారణం నా కల వల్ల నేను మోహపడ్డాను. శ్రీరాముడు ఎక్కడ? ఈ గొడ్డు నేల మీద పడుకోవడం ఎక్కడ? ఇది నిజమని ఎలా నమ్మేది? అన్ని విధాలా గొప్పవాడైన శ్రీరాముడిని, దశరథుడి కుమారుడిని పరమ పాపి అయిన దుష్టుడిలాగా నిద్రపోయేటట్లు చేసింది కాబట్టి దైవం కంటే కాలమే బలీయం. దైవమే శ్రీరాముడు కాల బలం వల్ల ఆయనకు ఎన్ని కష్టాలు వచ్చినప్పుడు కాలమే గదా బలీయం. మగవాడు కాబట్టి శ్రీరాముడు ఎలాగో కష్టాలు పడ్డాడనుకుందాం. సీత ఎలా నేల మీద పడుకుంది? ఆమె అంటే సామాన్యురాలా? జనక మహారాజు కూతురు. దశరథ మహారాజు పెద్ద కోడలు. శ్రీరామచంద్రుడి భార్య. సంతోషకరమైన దర్శనం కలది. ఎలాంటి దుఃఖంలో మునిగి ఉన్నవాడైనా ఆమెను చూస్తే ఆ దుఃఖం మర్చిపోయి ఆనందంలో తేలిపోతాడు. అలాంటి అయోనిజ లోకపావని సీత నేల మీద పడుకుందా? ఇంతకంటే క్రూరమైన విషయం మరొకటి కలదా? ఇది మా అన్న పడుకున్న శయనం. నేల కఠినంగా ఉన్నందున పడక కుదరక, నిద్ర పట్టక అటూ ఇటూ పొర్లగా దర్భ చెదిరి నలిగింది. మృదువైన శరీరం ఉన్నవాడికి కరకు దర్భశయనం అయ్యింది. దీన్ని ఏమనాలి? జానకీదేవి పడుకున్న ఉత్తమమైన శయ్య ఇదే. దీని మీద ఆమె ఆభరణాలు పెట్టుకుని శయనించింది. అందుకే సన్నని బంగారు రేణువులు అక్కడక్కడ కనపడుతున్నాయి. దైవమే మోసం చేస్తే మనం ఏం చేయగలం? సీతాదేవి పైట ఆమె లేచేటప్పుడు దర్భలతో పట్టుకుంది. అందుకే ఆమె కట్టుకున్న వస్త్రం సన్న పోగులు ఇక్కడ కనపడుతున్నాయి. భర్తకు ప్రియమైన పడకలాంటిదే పతివ్రత అయిన సీతాదేవికి కూడా ప్రియమైంది. అయ్యయ్యో! నేనెంత పాపాత్ముడిని, ఎంతటి నీచుడిని! రామచంద్రుడు తన భార్య సీతతో ఇలాంటి కఠిన నేల మీద, దర్భల మీద పడుకోవడానికి నేనే గదా కారణం. ఇంతకంటే దుఃఖ కారణం ఉంటుందా? ఆలోచించిన కొద్దీ కడుపు మండిపోతున్నది. సార్వభౌమ కులమైన సగరుడి వంశంలో పుట్టి, నీటికి స్థానమైన సుందరుడు, కమల నేత్రుడు, రక్తలోచనుడు, రంపంలాంటి కఠిన శయ్య మీద పడుకోవలసి వచ్చిందే. అన్నకు సహాయంగా అడవులకు పోయి జన్మ సార్థకం చేసుకున్న తమ్ముడు లక్ష్మణుడు అదృష్టవంతుడు. అందుకే లోకానికంతా పూజ్యనీయుడైనాడు. పురుషులలో లక్ష్మణుడిలాగా స్త్రీలలో సీత ధన్యురాలు. భర్తతో పాటే పయనమైంది. దశరథుడు స్వర్గానికి పోవటం వల్ల, శ్రీరాముడు అడవులకు పోవటం వల్ల ఓడ నడిపేవాడు లేక అల్లాడే నావలాగా భూమి దిగులు పడుతున్నది. అయితే ఏ విధంగా చూసినా అయోధ్య నగరానికి భయం లేదు. శ్రీరాముడు అరణ్యంలో ఉన్న అతడికి భయపడి అయోధ్య పైన ఎవరూ దండెత్తరు. ఏ రాజైనా సంపదున్న నగరాన్ని వశం చేసుకోవాలనుకుంటాడు గాని పాడుపడిన ఈ నగరాన్ని ఎవరు కావాలనుకుంటారు? ఇన్ని కష్టాలకు నేనే గదా కారణం. కాబట్టి దానికి ప్రాయశ్చిత్తం చెబుతా వినండి. నేటి నుండి నేను గడ్డి పడక మీద గాని, ఆకుల పడక మీద గాని పడుకుంటాను. లేదా భూమి మీద పడుకుంటాను. జడలు ధరిస్తాను. సర్వకాలం నారచీరలే కట్టుకుంటాను. పండ్లు, కందమూలాలు తిని ప్రాణం కాపాడుకుంటాను. 14 సంవత్సరాలలో శ్రీరాముడున్న కాలం పోగా మిగతా కాలం నేను ఆయనకు బదులుగా అడవుల్లో ఉంటా. ఆయన ప్రతిజ్ఞ తీరుస్తా. శ్రీరాముడు ఈ భూమిని లక్ష్మణుడితో సహా పాలించాలి. అన్న మీద ఉన్న భక్తితో నా తమ్ముడు శత్రుఘ్నుడు నాతో పాటు అడవుల్లో నాకు సహాయంగా ఉంటాడు. అక్కడ బ్రాహ్మణ ముఖ్యులు శ్రీరాముడికి అయోధ్యలో పట్టాభిషేకం చేస్తారు. దేవతలారా, నా ఈ దృఢమైన కోరిక తీర్చండి. నీకు నమస్కరిస్తాను. నేను ఆ శ్రీరామచంద్రుడి చరణాల మీద పడి పట్టాభిషేకం చేసుకోమని వేడుకుంటా. నా ఇష్ట ప్రకారం ఆయన చేయకపోతే నేను కూడా అడవిలో ఉంటా. తమ్ముడిని, శరణాగతుడిని, శిష్యుడిని, దాసుడిని ఆయన నన్ను ఆయన ఎందుకు ఉపేక్షిస్తాడు? 89వ సర్గ. ఇలా భరతుడు చెప్తుండగానే తెల్లవారింది. అప్పుడు భరతుడు తమ్ముడు శత్రుఘ్నుడిని పిలిచి, రాత్రంతా శ్రీరాముడి గురించి మాట్లాడుకుంటూ నిద్రపోలేదని, అందరినీ గంగానది దాటించాలని, కాబట్టి గుహుడిని పిలుచుకురమ్మని అంటాడు. శత్రుఘ్నుడు కూడా రాత్రంతా తాను నిద్రపోలేకపోయానని అంటాడు. ఇంతలో గుహుడు వస్తాడు. వచ్చి నమస్కారం చేసి, నదీ తీరాన మీకు రాత్రంతా నిర్విచారంగా గడిచిందా? సేనలకు సుఖమే కదా అని స్నేహంగా భరత శత్రుఘ్నులను అడిగాడు. తామంతా క్షేమమని, ఆయన చేసిన సేవలకు తాము సంతృప్తి చెందామని, ఇక తమను గంగానది దాటించమని అంటారు. గుహుడు తన ఊళ్ళోకి పోయి తన మనుషులందరినీ రమ్మని, నావలను సిద్ధం చేయమని చెప్పాడు. వారు రాజాజ్ఞ శిరసావహించి స్వస్తికం అనే పేరు గల 500 నావలను సిద్ధం చేశారు. వాటి మీదకి గురువులు, బ్రాహ్మణులు, తల్లులు, మిగతా అంతఃపుర స్త్రీలు సంతోషంగా ఎక్కారు. మరో అందమైన నావను చక్కగా అలంకరించి గుహుడు తెచ్చాడు. రాజకుమారులిద్దరూ అందులో ఎక్కారు. అవసరమైన ఇతర వస్తువులన్నీ అందులో ఎక్కించారు. తర్వాత బెస్తలు గాలి చాపలెత్తగానే నావలన్నీ కదిలాయి. నావలు వారిని గంగానది అవతల ఒడ్డుకు దించాయి. నావలెక్కని వారు ఈదుకుంటూ పోయారు. కొందరు తెప్పల మీద పోయారు. 90వ సర్గ. ఆ విధంగా వారంతా మైత్రం అనే ముహూర్తంలో ప్రయాగ వనం చేరారు. ఎక్కడి వారిని అక్కడే ఉండమని చెప్పి కొందరిని తన వెంట తీసుకుని భరతుడు పాదచారిగా జ్ఞానం వల్ల, తపస్సు వల్ల, వయస్సు వల్ల వృద్ధుడైన భరద్వాజ మహర్షిని ఇంద్రుడు పురోహితుడిని చూడటానికి పోయాడు.
అక్కడ భరతుడు అందమైన వృక్షాలతో ప్రకాశించే వనాన్ని చూశాడు. తన వెంట వచ్చిన వారిని కోసేడు దూరంలోనే ఆపుచేసి, ఆభరణాలు, విల్లు, బాణాలు వదిలి, శరీరం మీద కట్టు వస్త్రాన్ని మాత్రమే ధరించి, పైన ఉత్తరీయం వేసుకుని, ముందు వశిష్ఠుడు నడుస్తుంటే ఆయన వెనుక భరతుడు నడిచాడు. వస్తున్న వశిష్ఠుడిని చూసిన భరద్వాజుడు తన ఆసనం దిగి శిష్యులకు అర్ఘ్యం తెచ్చి తన చేతికి ఇమ్మని ఆజ్ఞాపించాడు. వశిష్ఠుడు వెనకనే వచ్చి తనకు నమస్కారం చేసిన తనని దశరథుడి కొడుకుగా గుర్తించి పెద్ద చిన్న వరుస ప్రకారం ఇద్దరికీ అర్ఘ్యపాద్య ఫలాలను ఇచ్చాడు. ఇచ్చి, భరత, నీ సేనలు, ధనాగారాలు, స్నేహితులు కుశలమా అని అడిగాడు. భరతుడు, వశిష్ఠుడు కూడా భరద్వాజుడి ఆశ్రమంలోని పక్షుల, జింకల, పూల, పండ్ల చెట్ల క్షేమ సమాచారం అడిగారు. ఉభయ కుశలోపరి తర్వాత వారి మధ్య సంభాషణ సాగింది. భరతుడితో భరద్వాజుడు, నువ్వు రాజ్యం పాలిస్తూ ఇక్కడికి వచ్చిన కారణం ఏమిటి? నీ నడవడికలో దోషం కనపడుతున్నది. నిన్ను గన్నవాడు ఆడటానికి లోబడి శ్రీరామచంద్రుడిని భార్యతో, తమ్ముడితో చిరకాలం అడవుల్లో ఉండేట్లు చేశాడు కదా. కొడుకా పో అని కైక అనగానే ప్రత్యుత్తరం చెప్పకుండా పుణ్యచరిత్రుడైన శ్రీరాముడు 14 ఏళ్ళు అడవుల్లో ఉండడానికి సమ్మతించాడు కదా. అలాంటి ప్రశంసించాల్సిన నడవడికల వానికి తమ్ముడు లక్ష్మణుడికి కీడు కలిగించి భూమంతా శత్రుబాధ లేకుండా సంతోషంగా పాలించాలనుకున్నావా? దయాహీనుడా! పాపంతో సంపాదించిన ధనం ఇంత ఘోరకార్యం చేయించేటంత ఇంపైందా? అనగా భరతుడు దుఃఖపడుతూ కళ్ళలో నీళ్లు నిండగా మాట తడుబడుతుంటే ఆ మణితో ఇలా అన్నాడు. అయ్యో, తపోమహిమ వల్ల భూత భవిష్యత్ వర్తమానాలను తెలుసుకునే మహిమ గలవాడా! నీలాంటి వాడు మూడు లోకాలలో జరుగుతున్న విషయాలు తెలిసినవాడు నిర్దోషి అయిన నన్ను దోషిగా పరిగణించితే నా జన్మ వ్యర్థం. నా మనసు నేను శోధించి చూసుకున్నా, ఒక్క తప్పైనా కనపడలేదు నాలో. కాబట్టి భయంకరమైన కఠినమైన మాటలను సూదుల్లాగా నన్ను గుచ్చటం ఎందుకు? నువ్వు పిలిచినట్లు కైక కొడుకున్న దోషం తప్ప నాలో ఏ దోషము లేదు. దైవం చేసిన దానిని నేనెలా సవరించగలను? కైక చేసిన దానితో నాకు ఏం సంబంధం లేదు. నాతో ఆలోచించి చేయలేదు, నా అభిప్రాయం అడగలేదు, నా ఇష్టం తెలుసుకోలేదు. అలా అయితే నేనెందుకు ఇంత సేనతో వచ్చానంటావా? శ్రీరాముడిని అయోధ్యకు పిలుచుకుపోవడానికి వచ్చాను. పోయి ఏం చేస్తానంటావా? ఆయన 2 పాదాల మీద పడి నన్ను క్షమించమని ప్రార్థన చేసి ఆయనకు అక్కడే పట్టాభిషేకం చేసి తీసుకొస్తాను. కాబట్టి శ్రీరాముడు ఎక్కడ ఉన్నాడో ఆ స్థలం వివరాలు స్థిరమైన కృపతో చెప్పు. వశిష్ఠుడు, ఇతర పెద్దలు భరతుడి అభిప్రాయం నిజమే అన్నారు. మంచి మనసుతో పోతున్నాడని అనగా భరద్వాజుడు, దశరథనందన, నీకు అన్నకు హితమైన ప్రవర్తన, జ్ఞానులు మెచ్చే ప్రవర్తన ఉండుగాక. నీ తేజస్సు లోకంలో ప్రకాశిస్తుంది. 3 లోకాలలో శాశ్వత కీర్తి కలుగుతుంది నీకు. రాజకుమార, నీ మనసు ఎలాంటిదో నాకు తెలియక కాదు. అయినా శ్రీరాముడి మీద నీ భక్తి లోకానికి తెలపాలని, నీకు కీర్తి కలిగించాలని అలా అడిగాను. సీతారామలక్ష్మణులు 3 చిత్రకూట పర్వతం దగ్గర ఉన్నారు, నాకు తెలుసు. నువ్వు నీ పరివారంతో ఈ రోజు నా ఆశ్రమంలో ఉండు. శ్రీరాముడి కొరకు రేపు ఉదయం పోవచ్చు. 91వ సర్గ. భరద్వాజముని ఆతిథ్యం ఇస్తానని భరతుడికి చెప్పగా ఆ రాత్రి వారంతా అక్కడే ఉండటానికి అంగీకరించారు. కృతజ్ఞతగా భరతుడు మహర్షితో, మునీంద్ర, మీరు అర్ఘ్యం పాద్యం ఇచ్చారు, అడవిలో దొరికే వాటితో ఆతిథ్యం ఇచ్చారు, చాలా సంతోషం కలిగింది అన్నాడు. జవాబుగా ముని, రాజా, నేనేదో కొంచెం ఇచ్చినందుకే నువ్వు సంతుష్టుడు అయ్యావు, అది నాకు తెలుసు. ఈ రోజు నీకు నీ పరివారంలో అందరికీ భోజనం పెట్టాలని నా కోరిక. నేనిచ్చే బిందువు నువ్వు అంగీకరిస్తే నాకు సంతోషం కలుగుతుంది. నువ్వు నీ సేనను తీసుకుని రాకుండా ఒంటరిగా ఎందుకు వచ్చావు అని అన్నాడు. మునీంద్రుడి భయం వల్ల తాను సేనలను తేలేదని, సేనల్లోని ఏనుగులు, గుర్రాలు, ఒంటెలు ఆశ్రమంలో పర్ణశాలలో ఉన్న వృక్షాలను పాడు చేయొచ్చునేమో అని ఆలోచించి దూరంగా వాటిని వదిలానని భరతుడు అంటాడు. భరతుడు అలా అనగానే భయపడాల్సిన పని లేదని, ఆలస్యం చేయకుండా సేనలను పిలిపించమని ముని చెప్పడంతో సేనను రావలసిందిగా భరతుడు ఆజ్ఞాపించాడు. ఋషిశ్రేష్ఠుడైన భరద్వాజుడు దేవతా సన్నిధానమైన పవిత్ర అగ్నిగృహంలో ప్రవేశించి 3 సార్లు ఆచమనం చేసి 2 సార్లు పెదవి తుడుచుకుని రాజును ఆతిథ్యం ఇవ్వడానికై దేవశిల్పి విశ్వకర్మను పిలిచాడు. తాను రాజుకు ఆతిథ్యం ఇవ్వాలనుకున్నానని ఆయన వెంటనే వచ్చి రాజు పరివారం దిగటానికి, ఉండడానికి ఇండ్లను ఏర్పాటు చేయమని ఆదేశించాడు. ఇంద్రదిక్పాలకులారా, సమస్త వస్తువులను సిద్ధం చేసుకోండి. నదుల్లోంచి చెరుకు పాల లాంటి నీళ్లను, సురను, మైరేయాలను సమకూర్చండి. దేవ గంధర్వ విశ్వావసులు, ఆహా హూహూలు, దేవతా అప్సరసలు, గంధర్వ అప్సరసలు, విశ్వాచి, ఘృతాచి, అలంబన, నాగా మేరు పర్వతాల్లో ఉండే హేమ, మిశ్రకేశి మొదలైన వారు, బ్రహ్మను, ఇంద్రుడిని కొలిచే స్త్రీలు, తుంబురుడు, మధ్యల తాళాల లాంటి పరికరాలతో రావాలి. కుబేరుడికి సంతోషకరమైన వస్త్రభూషణాలు ఆకులుగాను, స్త్రీలు ఫలాలుగాను ఉండే చైత్ర వనమా రా. చంద్రుడా రా. భక్ష్య భోజ్య లేహ్య చోష్యాలు
నానా రకాలైన అన్నాలు సమకూర్చు. అనేక రకాలైన పూదండలు, అమృతంతో పోల్చదగిన పానీయాలు, మాంసాలు చంద్రుడు సమకూర్చాలి అని చెప్పి సమాధిలోకి పోయాడా ముని. స్వరం తప్పకుండా శ్రద్ధతో తూర్పుముఖంగా తిరిగి జపం చేస్తూ ఆహ్వాన ముద్ర పట్టుకుని చేతులు దోసిలిలాగా జోడించి దేవతల పేర్లు చెప్తూ వేరువేరుగా స్తోత్రం చేస్తుంటే శుభసూచకంగా మలయ పర్వతాల నుండి చల్లని కమ్మని గాలి వీచింది. అప్సర స్త్రీల రాక తెలుపుతూ మనోహరమైన వీణానాదాలు స్త్రీల లయతో వినిపించాయి. శ్లాఘ్యమైన ఆ ధ్వని వినపడగానే అక్కడ ఏర్పాటైన ఇండ్లను సేనలు చూశారు. 5 ఆమడల భూమి చదునుగా అయింది. ఇంద్రనీలాలతో వైడూర్యాలతో సమానమైన పచ్చిక పట్టులు వచ్చాయి. వీటిలో మామిడి, మారేడు, వేలగాలు, మాదీఫలాలు, పనసలు లాంటి వృక్షాలు వెలిశాయి. అక్కడ ఉసిరిక చెట్లున్నాయి, పండ్ల తోటలున్నాయి. నదులు సహితం చెట్లతో అక్కడికి కదిలి వచ్చాయి. సైనికులకు చదరపు ఇండ్లు, ఏనుగులకు, గుర్రాలకు ఇండ్లు, తోరణాలు, ధనికుల ఇండ్ల సమూహాలు వెలిశాయి. అక్కడ స్నానం చేయడానికి, భోజనం చేయడానికి, పడుకోవడానికి వసతులు ఏర్పాటయ్యాయి. అలాంటి శ్రేష్టమైన ఇంట్లో ముని ఆజ్ఞ ప్రకారం ముని శక్తిని మెచ్చుకుంటూ సేవకులు, మంత్రులు వెంటరాగా భరతుడు ప్రవేశించాడు. లోనికి ప్రవేశించిన భరతుడు అక్కడ రాజయోగ్యమైన సింహాసనాన్ని, వింజామరం, శ్వేతఛత్రం చూసి శ్రీరామచంద్రుడిని తలుచుకుని వాటికి భక్తితో నమస్కారం చేసి ప్రదక్షిణంగా పోయి చామరం తీసుకుని మంత్రి కూర్చునే స్థానంలో కూర్చున్నాడు. ఆ తర్వాత వరుసగా మంత్రులు, పురోహితులు, రాజకుమారుడు వెనక కూర్చున్నారు. సేనానాయకుడు ప్రశాస్త దగ్గరే ఉన్నారు. అలా అందరూ కూర్చున్న తర్వాత ఋషీశ్వరుడి మహిమ వల్ల తక్షణమే అక్కడే పాయసంతో బురదైన నదులు పారాయి. ఆ నదులు ఒడ్డున తెల్లటి ఇండ్లు కనపడ్డాయి. దివ్యమైన ఆభరణాలతో అలంకరించుకున్న 20,000 మంది దేవతా స్త్రీలు బ్రహ్మ పనుపున వచ్చారు. పగడాలతో, నవరత్న సమూహాలతో, బంగారంతో అందమైన నానాలంకారాల కల స్త్రీలు కుబేరుడు ఆజ్ఞ ప్రకారం వచ్చారక్కడికి. తుంబురుడు, నారదుడు, గోపుడు ముని ఆజ్ఞానుసారం భరతుడు ఎదురుగా పాడారు. మారేడు వృక్షాది దేవతలు మృదంగాలు వాయించారు. రావి చెట్లు నాట్యమాడాయి. తాండ్రలు తాళం వేశాయి. ఇలా మునీశ్వరుడి ఆజ్ఞ ప్రకారం అందరికీ సంతోషం కలిగింది ఆ రాత్రి. తాటి చెట్లు, బుట్టగు చెట్లు, కానుగు చెట్లు, దేవదారువులు కుబ్జలై తిరిగాయి. ఇరుగుడు చెట్లు, ఉసిరికలు, నేరేడు చెట్లు, జాతి మల్లెలు, అందమైన తీగలు ఆ ముని ఆశ్రమం ముందు స్త్రీలలాగా తిరుగుతూ వినసొంపైన మాటలిలా మాట్లాడాయి. సారాయి తాగేవారు ఇదిగో సారాయి తాగండి, ఆకలి కొన్నవారు ఇదిగో పాయసం, మాంసం తినేవారికి ఇదిగో మాంసం. ఇలా ఒక్కొక్కరికి 8 మంది స్త్రీలు సంతోషంతో వడ్డించారు. పరిశుభ్రమైన వస్త్రాలను ఇస్తూ, విసనకర్రలతో విసురుతూ, సారాయి తాగిస్తూ స్త్రీలు తిరిగారు. వారంతా కడుపు నిండా తిని కావలసినంత తాగి తృప్తిగా దేవతా స్త్రీలతో మాట్లాడారు. తామికి దండకారణ్యానికి పోమని, అయోధ్యకు పోమని, అడవిలో శ్రీరాముడు క్షేమంగా ఉండాలని, అయోధ్యలో భరతుడు క్షేమంగా ఉండాలని, వారంతా ఏమైనా గాని తాము ఇక్కడే ఉంటామని అరిచారు. వారంతా ఇదే స్వర్గమని కేకలేశారు. విందులో మనుషులకు తోడుగా గుర్రాలు, కంచరగాడిదలు, లొట్టిపిట్టలు, ఆవులు, మృగాలు, ఏనుగులు, పక్షులు కూడా సంతోషించాయి. భుజించినవి జీర్ణం కావడానికి ఔషధాలతో నిండిన జలాలు అక్కడ ఉన్నాయి. స్వర్గంలాగా ఉన్న ఆ నందనవనంలో సంతోషంతో ఆ రాత్రంతా గడిచిపోయింది. గంధర్వులు, దేవతా స్త్రీలు, నదులు, ఇతరులు ముని ఆజ్ఞానుసారం భూమిని విడిచి దేవతల సమూహంతో స్వర్గానికి పోయారు. ఇలా భరతుడు తన పరివారంతో గడిపి ఉదయం కాగానే భరద్వాజుడిని చూడటానికి పోయాడు. ఆ మహర్షి ఆయన చూసి ప్రేమతో ఇలా అన్నాడు.